హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చూడండి ఎలా చేయాలో. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి దీనికి నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. మామూలు చికెన్, అర కేజీ మామూలు చికెన్ తీసుకున్నానండి. ఇలా తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోయకూడదు. గ్లాసు, చిన్న గ్లాసుతో గ్లాస్ పోసుకుని అందుట్లో చికెన్ శుభ్రంగా కడిగి 2-3 సార్లు అందుట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఆ గిన్నెలో వేసుకుని అందుట్లో ఓ స్పూన్ పసుపు, ఓ స్పూన్ సాల్ట్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని 5 నిమిషాలు, ఎక్కువ ఉడికించకూడదండి, 5 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకుంటే బాగా ఉడికిపోకూడదు, ముప్పావంతు ఉడకాలండి. ఇందుట్లో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 4 లవంగ మొగ్గలు, ఓ స్పూన్ జీలకర్ర వేసాను, హాఫ్ కేజీ కాబట్టి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని, ఆయిల్ కూడా ఎక్కువేం పడదండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక ఎల్లుల్లిపాయ వేసుకోవాలి, అలాగే ఒక ఇంచు అల్లం ముక్క తరిగి వేసుకోవాలి, ఓ స్పూన్ గసగసాలు, అవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి అవి. ఇప్పుడు ఇందుట్లో అయితే పచ్చిమిర్చి 8 పచ్చిమిర్చి అయితే వేసానండి. కారం తక్కువ వేస్తాను కాబట్టి 8 పచ్చిమిర్చి వేసాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నది పచ్చిమిర్చి వేగగానే అందుట్లో వేసేసుకోవాలండి. వాటర్ తోటి వేసేసుకోవచ్చు, వాటర్ పారిపోయకూడదండి, ఆ వాటర్లోనే ఉంటుంది టేస్ట్ అంతా. అందుట్లో కొద్దిగా కరివేపాకు, మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న మసాలా అందుట్లో వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఈ మెథడ్లో చేయండి ఒకసారి. ఇందుట్లో ఒక స్పూన్ కారం వేసానండి, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం తక్కువ వేసానండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, మొత్తం మనం పోసిన ఆయిల్ పైకి రావాలి, అలా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా ముక్కలకు పట్టేయాలండి. ఉప్పు, కారం, పసుపు, మసాలా, ఒకసారి సాల్ట్ చూసుకోండి, చూసుకుని మళ్ళీ వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. అంత మాటలు ఒకే రకం తినబుద్ధి కాదు కాబట్టి ఇలా సర్వ్ చేసుకోవాలి.